ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీ స్కూల్ చిన్నారులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వారితో టీచర్ అనే భావన లేకుండా ఆత్మీయంగా కలిసి ఒక స్నేహితుడు అనే మాదిరిగా వినూత్న విద్యాబోధన అందిస్తున్నారు. 4 కార్నర్ లెర్నింగ్ ద్వారా పిల్లల్లో సమగ్రాభివృద్ధి జరగాలని ఒక డొమైన్ అందుబాటులోకి తీసుకొచ్చి శారీరక, మానసిక, మేధో, గణిత, భాషాభివృద్ధి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి చిన్నారులకు చక్కటి విద్యాబోధనను అందిస్తున్నారు. నమస్తే అండి. ఇప్పుడు ఏపీ అంగన్వాడీ సెంటర్స్లో జనరల్గా మనకి రెగ్యులర్గా జరిగే ప్రీ స్కూల్ ఎలా జరుగుతుంది అనే దాని మీద మనం చిన్న డెమో అనేది ఇక్కడ అవైలబుల్ చేశాము. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మనకి పిల్లలు రాగానే విత్ వెల్కమ్ నోట్, వాళ్ళు ఎటువంటిది వెల్కమ్ అడుగుతారు, వచ్చి వాళ్ళని మనం వాళ్ళకి రాగానే ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చినట్టు కాకుండా వాళ్ళకి ఒక ప్లేయింగ్, ఒక ఆడుకోవడానికి వచ్చాము అన్న వేలో వాళ్ళకి ముందు మనం వెల్కమ్ నోట్స్ ఇస్తాము. ఒకసారి వాళ్ళని గమనించండి టీచర్ గారు ఎలా చేస్తారో. సో వాళ్ళకి చాలా ఆత్మీయంగా పిల్లలతో వాళ్ళతో ఆత్మీయంగా, వాళ్ళతో ఫ్రెండ్లీగా, వాళ్ళలో టీచర్ అనే భావన లేకుండా ఇంకా ఎక్కువగా వాళ్ళతో మింగిల్ అయ్యడానికి ఈ వెల్కమ్ యాక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుందండి. వెల్కమ్ యాక్టివిటీ తర్వాత జనరల్గా మనకి ప్రీ స్కూల్లో వచ్చేసరికి 4 కార్నర్స్ అండ్ 6 డెవలప్మెంట్స్. ఈ 4 కార్నర్స్లో వచ్చేసరికి మనకి భాషాభివృద్ధి, మేధోభివృద్ధి, సాంఘిక భావోద్వేగాభివృద్ధి, శారీరక అభివృద్ధి, వీటిలో ఈ పిల్లలకి డెవలప్మెంట్లో ఇవి చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. వీటికి తగ్గట్టుగా అంటే మనం ఒక స్కూల్లో బెంచ్ మీద కూర్చొని పిల్లల్ని ఒక స్కూల్ ఎన్విరాన్మెంట్లో కాకుండా వాళ్ళకి ఒక ఓపెన్ స్కూల్, అంటే వాళ్ళకి స్కూల్కి వచ్చిన ఫీలింగ్ కాకుండా ఆటపాటల ద్వారా వాళ్ళ యొక్క అభివృద్ధుల్ని మనం డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ మనం ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ యూజ్ చేసి వాళ్ళలో ఈ డెవలప్మెంట్స్ అన్నీ మనం అభివృద్ధి చేస్తూ ఉంటామండి. భాషాభివృద్ధి, దీని ద్వారా మనకి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో వాళ్ళతో యాక్టివిటీస్ లాంగ్వేజ్ పరంగాను. అండ్ ఇది వచ్చేసి 4 కార్నర్స్, అంటే పిల్లల్లో సమగ్ర అభివృద్ధులన్నీ జరగాలని ఈ లెర్నింగ్ కార్నర్స్ అనేవి మనం సెటప్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి శారీరక అభివృద్ధి, పిల్లల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగాలనేది ఇది ఒక డొమైన్ అన్నమాట. 4 కార్నర్స్ సెటప్ చేసుకుంటాం మేము. ఇలాగా ప్రీ స్కూల్లో పిల్లలు, ఒక చైల్డ్ ఒక చోటే నుంచొని ఆడుకోలేడు కాబట్టి ఈ డొమైన్ దగ్గర కాసేపు, ఆ డొమైన్ దగ్గర కాసేపు, ఈ డొమైన్ దగ్గర కాసేపు అలా ఆడుకోవడానికి, పిల్లల్లో సమగ్ర అభివృద్ధులన్నీ జరగడానికి ఈ 4 కార్నర్స్ అనేవి మెయిన్ కాన్సెప్ట్ సార్. సో దానికి సంబంధించి భాషాభివృద్ధి, ఆ చైల్డ్ ఎలా దానికి సంబంధించి భాషాభివృద్ధి అంటే సమాజంలో పిల్లవాడు ఎలా మాట్లాడాలి, ఎట్లా తనకి ఆ డొమైన్ సరిగ్గా డెవలప్ అయితేనే పిల్లవాడు సరిగ్గా మాట్లాడగలుగుతాడు అనమాట. సో దానికి సంబంధించి భాషాభివృద్ధి. తర్వాత మేధాభివృద్ధి అనమాట, కలర్ ఐడెంటిఫై చేయడము, లాంగు, షార్టు, లెటర్స్ అవన్నీ తెలుసుకోవడము, కలర్స్ ఐడెంటిఫై, దాంట్లో గణితాభివృద్ధి కూడా యాడ్ అయి ఉంటుంది సార్. అది నెక్స్ట్ శారీరక అభివృద్ధి. ఒక చైల్డ్ ఏంటంటే ఆ చైల్డ్కి చిన్న కండరాలు, పెద్ద కండరాలు అభివృద్ధి చెందాలి అంటే ఈ శారీరక అభివృద్ధి అనేది మేము మా అంగన్వాడీలో లోపల ఆటలు, బయట ఆటల ద్వారా ఈ డొమైన్ అనేది మేము చేపిస్తాం సార్. అండ్ సాంఘిక భావోద్వేగ అభివృద్ధి, ఒక చైల్డ్ పెరిగి పెద్దయ్యి సమాజంలో సక్రమంగా తను డెవలప్ అవ్వాలి అంటే ఈ డొమైన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముస్తాబు అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించామండి. మన అంగన్వాడీ పిల్లల దగ్గర కూడా ఈ ముస్తాబు అనేది మనం చేస్తున్నాము. పిల్లలు వాళ్ళంతటా వచ్చి వాళ్ళు చాలా ఇష్టంగా ఇలా ముస్తాబు అవుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఓన్గా ప్రిపరేషన్తో ఆ విధంగా ముస్తాబు అవుతుంది. ఇది చాలా ఓన్గా వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. ఇది పిల్లలు చాలా ఇష్టపడుతున్న యాక్టివిటీ. ఒకసారి చూడండి సార్. పిల్లలు చాలా ఇష్టంగా తీస్తున్న యాక్టివిటీ అండి. వాళ్ళు రోజు రాగానే మాకు వచ్చి వాళ్ళు మిర్రర్లో చూసుకొని వాళ్ళ యొక్క పౌడర్ తీసుకోవడము, వాళ్ళ హెయిర్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అండి. మాకు రెగ్యులర్గా RLM రిమోట్ లెర్నింగ్ మెసేజెస్ ద్వారా మాకు రెగ్యులర్గా ఒక 5 యాక్టివిటీస్ వస్తాయి. ఈ 5 యాక్టివిటీస్ని మనము తల్లిదండ్రుల గ్రూపులకి పంపిస్తాము. అట్ ది సేమ్ టైం
బెనిఫిషరీస్ అందరికీ పంపించి ఈరోజు మన పిల్లలకి ఏం చెబుతాము అనేది ముందుగానే ఒక రోజు ముందుగానే తల్లిదండ్రుల గ్రూపులకి వెళ్తుంది. ఆ యాక్టివిటీ ఈరోజు ఈ పిల్లవాడు ఈ స్కూల్లో ఏం నేర్చుకున్నాడు అనేది అక్కడ వాళ్ళు ఇంటి దగ్గర కూడా చెక్ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి ఆటపాటల ద్వారానే ఎక్కువ శాతం బోధన ఉంటుంది. వీళ్ళల్లో ఈ ఒక స్కూల్ అట్మాస్ఫియర్ కాకుండా వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్ అవ్వడానికి ఈ అంగన్వాడీ ప్రీ స్కూల్ అనేది మేము కార్పొరేట్కి ఏమాత్రం తగ్గకుండా మా పిల్లలు చాలా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారు. అట్ ది సేమ్ టైం మా అంగన్వాడీ నుంచి ఎక్కడైతే వాళ్ళు వేరే స్కూల్కి వెళ్ళినా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా మా పిల్లలే టాపర్స్గా ఉంటున్నారు.